అలాగే దేవుని వాక్యం మనం వింటే విశేషమైన జ్ఞానం కూడా మనకి, శ్రేష్టమైన జ్ఞానం కూడా మనకి దేవుడు కలగజేస్తాడు. హల్లెలూయా. సొలొమోను రాజుకి ఏం లేదంట, ముందు జ్ఞానం లేదు. అయ్యా నేను రాజుని ఎలా అవ్వాలి, అయ్యా నేను ప్రజలను పరిపాలించి అంత నాలెడ్జ్ నా దగ్గర లేదు, వాళ్ళు నాకు అంత తెలివి లేదు అని దేవుణ్ణి అడిగాడంట. నువ్వు రాజు అవ్వు అని దేవుడు చెప్తున్నాడు. వాళ్ళని నేను ఆలడానికి, వాళ్ళని నేను పరిపాలించడానికి నా దగ్గర తెలివి లేదు, నా దగ్గర జ్ఞానం లేదు అని చెప్తా ఉంటే, ఆ జ్ఞానం కోసం ఏం చేశారు? ప్రార్థన చేశాడు. అయ్యా యేసయ్యా నాకు జ్ఞానం ఇవ్వు, నువ్వు నన్ను రాజ్యం చేస్తాను అంటున్నావు, నాకు రాజ్యాన్ని ఇస్తాను అంటున్నావు, నాకు జ్ఞానం లేదు. ఎవరికే అవసరత కావాలో నేను వాళ్ళని చూడంగానే అర్థం చేసుకునే జ్ఞానం నాకు లేదు. ఎవరితో ఎలా ఉండాలో ఆ జ్ఞానం కూడా నాకు లేదు అని ఎవరు ప్రార్థన చేసింది? చెప్పండి, ఎవరు ప్రార్థన చేసింది? సొలొమోను గారు. సొలొమోను రాజు ఆ ప్రవర్త ప్రార్థన చేసినప్పుడు ఆ జ్ఞానం, ఏదైతే జ్ఞానం లేదో రాజ్యాన్ని పరిపాలించే జ్ఞానం ఇచ్చాడు. హల్లెలూయా. ఆ జ్ఞానం ప్రార్థన చేస్తే వచ్చిద్దని అతనికి ఏం తెలుసు? వాక్యం విన్నాడు కాబట్టి, వాక్యాన్ని అనుసరించాడు కాబట్టి, వాక్యాన్ని తెలుసుకున్నాడు కాబట్టి, ఆ వాక్యాన్ని జీవంగా, చెప్పండి, ఆ వాక్యాన్ని ప్రతిరోజు అనుసరించాడు కాబట్టి అతనికి తెలిసింది.